స్తుతి వస్త్రం ఉన్నది, ఉల్లాస వస్త్రం ఉన్నది, మహిమ వస్త్రం ఉన్నది, రాజవస్త్రం ఉన్నది అని 100 రకాలు ఉన్నాయి. కాదన్నదేముంది? అవేమీ తెలియక గుడ్డెద్దు చేలో పట్టడం చెప్పడం లేదు. ఈ కాంటెక్స్ట్లో వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడనే మాట, రక్షణను కాపాడుకోవాలి అని ఎందుకు ఇంతగా చెబుతున్నాను ఈ మాట అంటే, వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్ అని చెప్తున్నా, తప్పుడు బాధ కారణంగా చెబుతున్నాను. హలో, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? There is a false teaching in Christian society today, interrupting the spiritual growth of the church. ఏమంటున్నారు? వన్స్ సేవ్డ్ ఎవర్ సేవ్డ్, ఒక్కసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడ్డట్టే అని చెబుతున్నారు. రక్షణను కాపాడుకోవడం, భద్రపరచుకోవడం, శుద్ధీకరించుకోవడం, ఈ వ్యవహారాలే అక్కర్లా. దానికి ఒక కొంటె జవాబుగా ఏం వాగుతున్నారో తెలుసునా? ఆయన తన భార్యను వదిలేసుకుంటాడేట్రా, మంతి మీ అనుమానం కానీ పాసలు అలాగే బెదరగొడతారు కానీ ఉరకవా, ఎవడో వదిలేసుకుంటాడు ఆయన భార్యని, ఎలాగ తీసుకెళ్ళిపోతాడు? నీ అడ్డగోలు చైతన్యం నశించును గాక. నేను అలాంటి దుందుడుకు వ్యాఖ్యలకి జవాబుగా ఏమో చెబుతున్నాను తెలుసా? ఆయన భార్యను వదిలేసుకుంటాడు ఎట్రా అనేది. ఒక పనికి మళ్ళీ పాపిస్తాడు, చెడిపోయినామని చేరదీతలేదు కదరా. మహాపరిశుద్ధ దేవుడు రక్తం పెట్టి కొనుక్కొని వాక్యంతో కడిగి ఆత్మతో ముద్రించి అగ్నితో కాల్చి పరిశుద్ధపరిచి పరిశుద్ధ అలంకారాలు ధరింపజేసి పెండ్లి కుమార్తెగా పరిశుద్ధుల నీతికిల వస్త్రాలు ధరింపజేసి కిరీటం పెట్టి ఏమిటి మహిమగల సంగముగా ప్రతిష్ఠించిన తర్వాత మరలా కడగబడ్డ పంది వలె బురదలో దొరికితే, కక్కిన దానికైతే నే కుక్కలాగా మరలా పాత జీవితానికి అలవాటు పడితే, నిషిద్ధమైనది అది రాదు, అసహ్యమైనది రాదు, అపవిత్రమైనది రాదని చెబుతున్న పరిశుద్ధ గ్రంథం మాటలు చెవికెక్కటం లేదా? హృదయ శుద్ధి గలవారే చూస్తారన్నమాట. మరిచావా? మత్తయి 5:8 పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు. హెబ్రీ 12:14 మరిచావా? మిమ్మల్ని పిలిచిన పరిశుద్ధులుగా మీరు పరిశుద్ధులుగా ఉండడన్నమాట మరిచావా? పేతురు 1:16 మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక యు షల్ బి పర్ఫెక్ట్ అన్న మాటను మర్చిపోయావా? 2వ కొరింథీ పత్రిక 7:1 భయముతో వణుకుతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునండి. ఎఫెసీ 4:11 పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఏం తమాషగా ఉందా? 1 తెస్సలోనిక 4:3 పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకున్న ఎట్లో తెలుసుకుని ఉంటుంది దేవుని చిత్తం. 4:7 మీరు పరిశుద్ధులకటికే పిలువబడ్డారు. ప్రకటన 22 ఆఖరి వచనం పరిశుద్ధులకే దేవుని కృప. ఏం తమాషగా ఉందా? దేవుని కాళ్ళ మీద పడి విరిగిన మనసుతో కన్నీరు గార్చి పశ్చాత్తపడి ప్రార్థనలు చేసి కృప పొంది పరిశుద్ధపరచు ప్రభు అని కన్నీటి పర్యంతమై దేవుని కృప పొందుకోవటం అని ఏమంటా పాపిష్టి మాటలు. అందుకనే దేవుని వాక్యం ఎంత సూటిగా చెప్పాల్సి వస్తుంది. వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు, రక్షణను కాపాడుకున్నవాడు ధన్యుడు. అయిపోయిందనే పంపం కాదు. యోధా పత్రిక 5వ వచనంలో ఏమో తెలుసా? ఆయన వారిని ఐగుప్తులో నుండి రక్షించినను తరువాత నమ్మకపోయిన వారిని తానే నాశనం చేశాను. హలో, యూ కెనాట్ సింప్లీ ప్లే విత్ ఆల్మైటీ గాడ్. He is the consuming fire. దహించు అగ్నిని దేవునితో తమాషాలు కాదు సుమా. వస్త్రమును కాపాడుకోవాలి అనే రక్షణను కాపాడుకోవాలి. అలాంటి ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి 1 కొరింథీ పత్రిక 1:18 పౌలు గారు ఏమన్నాడు? నేను కూడా రక్షింపబడుతున్నాను అన్నాడు. రోమ 13:11 ఏమన్నాడు? రక్షణ ఇప్పుడు మనకు కొంచెం సమీపంగా వచ్చిందన్నాడు. 1 పేతురు 1:5 ఏమన్నాడు? రక్షణను స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడింది, జాగ్రత్తగా కాపాడబడుచున్న వారికి ఆ రక్షణ దొరుకుద్ది అన్నాడు. మర్చిపోతున్న వాక్యాలు చదివితే కదా. అందుకే ఏడ్చేది. నా మొదటి పాయింట్ చదవండి రా బాబు దండం పెట్టి చెప్పేది. దుందుడుకుగా వ్యాఖ్యానం చేయడంగా చదవాలి.
సర్వ ప్రపంచంలో మహారచయితలు ఎందరో ఉన్నారు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథపు రచయిత మాత్రమే చదువరులతో పాటు కూర్చొని వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేసి అద్భుతమైన జ్ఞానమును అందించగల ఏకైక రచయిత పరిశుద్ధాత్మ దేవుడని మీకు ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువును మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణను కాపాడుకోవాలి. భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకోమని వాక్యం చెబుతోంది. మార్కు 13:13 ఏమన్నాడు తెలిసిన? అంతము వరకు సహించిన వాడికి రక్షణ అని చెప్పాడు. అందుచేత సంగమా, దేవుని ప్రజలారా, ఒకసారి రక్షించబడిపోతే ఇక పర్వాలేదు. ఎర్ర బస్సులో ఖర్చు వేసినట్టే చెత్త కొట్టేసుకుని అవతలని గెంటేసుకొని కూర్చోవచ్చు అనుకునే పనికి మేల ఫార్ములా వర్తించదు. ఈ రోజున వస్త్రమును కాపాడుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయములో 6 నుండి 10 వచనముల మధ్య జరిగిన సన్నివేశాలలో కఠినమైన బోధను కాదని వినసొంపుగా ఉన్న బోధ దగ్గరికి వెళ్ళిన కారణంగా వస్త్రపోయింది. సత్యబోధ, అబద్ధ బోధ అనండి. దీనికి పెద్ద విశేషమైన పరిజ్ఞానం ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు ఉన్నంత అవగాహన జ్ఞానం అక్కర్లా. సింపుల్ చెప్పేస్తాను అమాయకంగా. తినమున చచ్చిపోతావు, సత్యబోధ ఈ చావనే చావరు, అబద్ధ బాధ అయిపోయింది కోటం. ఎట్టుంది? 2 సత్యబోధ అత్యంత దుర్మార్గంగా, కిరాతకంగా, విపరీతంగా, టూ మచ్ బీపీ పెంచేలా ఉంది. చచ్చిపోతామంటే ఎవరికైనా నచ్చుద్దా సార్ బోధ? అసలు మీరు చావనే చావరు. ఆమేన్, ఆమేన్, ఐ రిసీవ్, హల్లెలూయా. ప్రమాదమును కప్పిపెట్టి, శుద్ధీకరణ తప్పుపెట్టి, జాగ్రత్తలు కప్పిపెట్టి అంతా బానే ఉంది. ఆల్ గుడ్, ఆల్ ఈజ్ వెల్, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఓకే. పనికి మల్ల బోధలవి. గద్దించుట, హెచ్చరించుట, నీతి యందు శిక్ష చేయుట మీకు ప్రయోజనకరం. దేవుని వాక్యమును ఏదో సిరపు తాగించిన, మూతల పోసి తాగించిన కాదు. వాక్యం అనే నీళ్ళతో స్నానం చెప్పి కడిగి బారేసి రక్తమే చేయం. మాట్లాడరేమండి? హల్లెలూయా. కడిగేటప్పుడు సర్వీసింగ్ సెంటర్ దాకా వెళ్ళటం కారణం ఏంటంటే మన దగ్గర నీళ్ళలోనే మనకు కూడా పైపు ఉంది కానీ ఆ ఫోర్స్ ఉండదు, అందుకే ఆ దగ్గరికి వెళ్ళేది. మాట్లాడండి మీరు. దానికి సపరేట్ యంత్రం వాడతాడు, పట్టుకుంటే నెల రోజుల కింద ఎండిపోయిన మట్టి కూడా రాలిపోతే పిల్లలు వేసి రక్తం వేయించి. ఇప్పుడు మీరు చాలా వ్యూహాత్మకమైన మౌనం పాటిస్తున్న అర్థమైంది మాకు. ఏం లేదండి, నీళ్ళు కొట్టేయండి, 500 ఇచ్చేసామండి. మనసు బాధపడిపోతా, 500 మటన్ తెచ్చుకున్న బాగుండేది, వాడికి ఇచ్చేసాం అని మటన్ షాప్ దాటుకుంటా వచ్చేస్తావు. కానీ వాడి దగ్గరికి వెళ్తాం మనం ఎందుకన్నా, ఫోర్స్ మన దగ్గర ఉండక. నేను చెప్పే సందేశం ఏంటంటే వాక్యం ఓరక వాగ్దానాలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు. ఏమండి, డాక్టర్ గారు ఉన్నారు, ఎక్కువ నేను మాట్లాడకూడదు, జాగ్రత్త పడిపోతున్నాను. కానీ యాంటీబయోటిక్ లాంటి ఏమి లేకుండా ఉత్తిగా విటమిన్ల బిల్లలు ఇచ్చి చంపేది ఎలాగండి? జబ్బు లోపలట కట్టద్దు. రై అది తిండి చచ్చిపోతాం బాబు, మొదలెట్టేయాడండి బాబు. అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇటు చూడు, చచ్చిపోతావు శాపం ఇదే. ఆ చర్చలు చూడండి ఎంత బాగా, బిడ్డలారా వేనవాయిగా ఉండిద్ది, నేను అక్కడికే వెళ్తా, ఎల్లు చెట్టు వెనకాల నుంచి ఉంది. కానీ పొద్దున్న లేచి ఆకులు కోసుకోండి, నీ తిప్పలు మండిపోను. మనస్ఫూర్తిగా కాయలు కోసుకుంది నేను ఎంతకాలం అయిందిరా, నీకు ఎందుకు వచ్చింది ఈ సావు? పొద్దున్న లేచి ఆకులు కోసుకొని బట్టలు కొట్టుకొని వేసుకుంటే ఎండొచ్చేపాటికి ముడుచుకుపోతున్నాయి, మళ్ళీ ఆకులు. సాయంత్రానికి 3వ డ్రెస్సు, ఏసు రక్తం వేయం, సర్లే మళ్ళీ కొత్త డ్రెస్ వేసుకొని పడుకుంటే తెల్లారి పడుకు ఒక ఆకులేదు, మళ్ళీ ఆకులు.
మనస్ఫూర్తిగా కాయలు కోసుకుని తిని ఎంతకాలం అయింది? ఏదే నిండా కాయలు కాస్తనే ఉన్నాయి కానీ కోసుకునే అదృష్టం అట్టుంటే దొంగ బోధలు ఇంటే అట్టగా చెప్తారు పాస్టర్లు. ఏం లేదు, ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే. ఇంకేం కావాలా? అన్న వస్త్రాలకు వెళ్తే అది తెలుసుగా నాతో చెప్పించాలని తప్ప మీరు అసలు మామూలు ఎంత తెలివైన వాళ్ళు అంటే. మరి కన్వీనర్లు అందరూ మేధావులే కనుక సభకు అమాయకులు ఎవరు వస్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తులారా, దేవుని బిడ్డలారా, అబద్ధ బోధలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వినేవారికి సౌకర్యంగా ఉండాలని హాయిగా ఎంత ఘోర పాపివైనా ఇప్పుడే యేసు రక్తం ఎక్కడ చూడుతుంది నువ్వు సెల్లెత్తవేట్రా యేసు రక్తమా? వాక్యం ఏం చెప్తుంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడుచుకున్నలా ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమైందు అప్పుడు యేసు రక్తం వస్తుంది. ఏమది యేసు రక్తం ఏసు రాదురా. ఒక్కరు నామైనారా ఎందుకంటారు? ఎందుకంటే అలవాటు అయిపోయింది కూటం. అలాగా 100 రూపాయలు యేసు రక్తం దొరుకుతుంది సార్. ఎంత సవకండి. జీవితానికి సరిపడా పాపాలు 100 రూపాయలతో పోతే ఎవడు వదిలేసుకుంటాడు సార్ భూమి మీద? ఉన్నాడు ఇప్పుడు నమ్మకాయుడు అమ్మాయికుడు. తమ్ముడా 100 రూపాయల్లో పాపాలన్నీ పోతే వదులుకుంటాం? అసలు పండగ కాదు అసలు. ఏంటి బాధలు అసలు? ఆయనతో అన్యోన్యంగా యూ నీడ్ టు మెయింటైన్ అన్ ఇంటిమేట్ రిలేషన్ విత్ జీసస్. దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ కెన్ క్లెన్సెస్ యూ ఫ్రమ్ ఎవరీ సిన్. అది సిద్ధాంతం. అంత పొడుగు చెప్తే అన్నా నువ్వు అన్ని జబ్బాకు వచ్చేవాళ్ళు రాని ఎక్కడ చేస్తున్నావు నువ్వు? ఏం కాదు, నువ్వు రా, నీ యేసు రక్తం ప్రాప్తం చేస్తాను ఇప్పుడు ఓ అంటే అడిగి ప్రశాంతంగా వచ్చా. ఐ రిసీవ్. పనికి మళ్ళీ స్నేహాలు అని యేసు ప్రభుత్వం కొంచెం ఇంటిమేట్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నావు. ఉత్తినే వచ్చేద్ది యేసు రక్తం. నువ్వు ఎందుకు తిప్పలు పడుతున్నావు? మంచి వాళ్ళందరూ రామేనా అనండి. ఎందుకు మీరు నచ్చలేదా? అదే కరెక్ట్ అంటావు. ఆ కూటమే రేపు రాబాకైతే మరి ఇంకెందుకు? అబద్ధ బోధలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో మాట చెప్తున్నాను. పరమగీతంలో కన్యక ఉంది. అమ్మా తలుపు తీరా, నేను ప్రాణప్రియుణ్ణి 5వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఏ వస్త్రం తీసివేసి మరలా ధరింపన. అయ్యో బాబోయ్, అనవసరంగా తీసేసాను రా దేవుడు అని నెత్తినోరు బతుకొని వేసేసేవాళ్ళు కదా. ఎట తయారైపోయింది క్రైస్తవ్యం అంటే. ఆ స్వరం ప్రభుదని గుర్తుబట్టి, ఆ శబ్దాన్ని గుర్తుబట్టి అంత అర్థమై కూడా అబ్బా ఎప్పుడు ఉపదేశం, ప్రతిరోజు స్వాతంత్ర ప్రార్థన. ఈ కోటాలు అయిపోయినా లేదో మళ్ళీ సంవత్సరం కోటాలు మొదలెట్టేశారు అప్పుడే. బాబోయ్ ఇంక రెస్ట్ తీసుకోరా. ఇదేం పని ఇది? నేను వస్త్రం తీసేసాను, నేను మళ్ళీ ఇప్పుడప్పుడు ధరించుకొని యేసు ప్రభు తలుపు కొట్టాను నేను తిని చెప్తున్నాను. సీనియర్ మోస్ట్ క్రిస్టియన్ హల్లెలూయా అని ఎల్లకెత్తలు పడుకొని సోకు మాటలన్నీ మాట్లాడింది. చూశాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తీరుబాటు చేసుకొని సోకుబడి మళ్ళీ మేకప్ వేసుకొని అన్నీ తగిలించుకొని మళ్ళీ వచ్చి జీసస్ వేర్ ఆర్ యూ వెళ్ళిపోయాడంట. రోడ్డు ఎక్కేసింది. మై జీసస్ మై బిలవ్డ్ వేర్ ఆర్ యూ. ఎక్కడ? అర్ధరాత్రి ఇక్కడ గురకవుడు కనపడ్డాడంట. నీవు నా ప్రాణప్రియుని చూచితివా అంటే ఆడికి ఏమర్థమైంది? ఇప్పుడు దిక్కులేని వారం ఎవరు లేరు అమ్మ కానీ చిత్త కొట్టేసి పై వస్త్రం లాగెత్తే సిగ్గుపడిపోయి వచ్చి నాకు దగ్గరికి ఫోన్ చేసింది. అంటే సిగ్గుపడతాకేముంది, నువ్వు ముందే ఎప్పటికప్పుడు తీసి పారేస్తుంటావు కదా, అందుకే పోయిందానండి అంట. అలా కాదులేండి, మేము అప్పుడప్పుడు ఆ విధంగా మళ్ళీ శుద్ధీకరణ కొట్టం పెట్టుకొని వస్తాం. నేను చెప్పేది అదేరా నాన్న, కాపాడుకోండి. ఎవరేమంటలేదేంటి? కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏమండి కాపాడుకోవాలి. నీ చేతిలో నువ్వు తీసి పక్కన పడితే అట్టమ్మా. నేను మాట అంటాను. ఏమండి కన్వీనర్ గారు, మనల్ని రక్షణ పొందాం, రక్షణ వస్త్రం ధరించుకున్నాం, మనల్ని ఒక పెళ్లి పిలిచారు, ఏం చేద్దాం ఇప్పుడు? రక్షణ పాత్ర తీసి అవతల బ్యారేజ్ వెళ్దామా? నేను అడిగింది మీకు అర్థం లేదనమాట.
అయ్యారండి మరి మాలో నేనే చేయాలండి కొన్ని, మరి చేయమంటావా అని అడమని ఒకటి ఫోన్ చేసి, అవన్నీ అడగబాకండి మీరు, అన్నీ టైం మీద చెప్పేవి ఉంటాయా? మాలో మరి నేనే చేయాలండి, మా ఇంట్లో మరి నన్ను చేయమంటావా అన్నాడు. మీరు బాప్తీసం పొందారు కదా అన్నాను. మరి అందుకే కదా నీకు ఫోన్ చేస్తా ఇప్పుడు. అదే చిన్న టెన్షన్గా ఉందండి, బాప్తీసం పొందేసాం, ఇదేమో నన్నే పట్టుకోమన్నారు, నా చేతులతో చేయమన్నారు, నాకు టెన్షన్ వచ్చేస్తున్నాను. ధైర్యం వస్తే చేయి, టెన్షన్ వస్తే మానేమన్నారు. అయ్యి బాబాయ్ భయం వేసేస్తున్నాను చేయకన్నా. కొన్ని వ్యర్థమైన పనులు, పాపిష్టి పనులు, దేవుని చిత్తానికి విరోధమైనవి చేయకూడదు. నువ్వు చేతులా చేసి పెళ్ళికి వెళ్ళాం కాబట్టి రక్షణ వస్త్రం పక్కన పెడతావా? మాట్లాడరే, కొంచెం పక్కన పెట్టినట్టే ఉన్నారే, సౌండ్ తగ్గటం చూస్తే. వామ్మో అటు చేయబాకండి, మీకు దండం పెడతా. ఇప్పుడు ఇంకో గంట ఉంటుంది ఆగు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చేసే మనం ఏంటంటే, ఆయన పిలుస్తున్నాడు, తలుపు కొడుతున్నాడు. మొండిగా ఉండకు. ఆరాధనలో కాదు, ప్రార్థనలో కాదు, ఏదో దేవుడు నేను టచ్ చేస్తాను అనేసరి నువ్వు చాలా కొమ్మనగా అన్ను కాదు. మొన్న మా చర్చలో ఒకటి ఏం చేస్తుంది, దేవుని వాక్యం మాట్లాడుతుంటే పక్కన ఇది నీకే అంటున్నాడు. ఒరే ఇదేందిరా, యాక్చువల్గా నీకు తగిలేసింది అది పొలమని. అయ్యో బాబోయ్ రక్తం వచ్చేస్తుంది అంతరంగంలో, దాన్ని కవర్ చేయడానికి ఇదే ఆవిడ మైండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం చూసినప్పుడు అర్థమైపోవట్లా. ఇంటర్నల్ బ్లీడింగ్ భయంకరంగా ఉంది, కష్టమే క్యాండిడేట్. స్తోత్రం. బెటర్ ఫెసిలిటీ పేరు మీద మన హాస్పిటల్ని తప్పించేద్దాం నైవేకీడు వెళ్ళిపోయేలా ఉన్నాడు. గేటు దాటిన తర్వాత లోకం దాటేసినా పర్లేదు, ఏసు రక్తం చేయం. ఇక అర్థమైందని చెప్పేది. మరి అది నేను అంటున్నాను, ఆయన తలుపు కొడుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా. ఆమేన్ అనండి. యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్నాడు ఒకడు. రిజైన్ ఇవ్వాల యేసు ప్రభుకి, బోరు కొట్టింది అడిగి పొద్దుగూకుల ఇదే స్తోత్రం ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. నచ్చలేదు అడిగి, మీరు చేసుకుంటా పెడదరా అటు పోయి వస్తా అని బయలుదేరితే దారిలోనే దొంగోడు అటాక్ చేశాడు, వస్త్రాలు లాగేశాడు. ఆడు ఒక టాలెంటోడు దొంగోడు, కొడితే గాయాలతోనైనా పారిపోతాడు ఎవరైనా. ఫస్ట్ వస్త్రాలు లాగి ఆ తర్వాత తిరిగి కొడుతున్నాడు. ఆడు చూసేవా టాలెంట్. ముందు కొట్టలేదండి, ముందు వస్త్రాలు లాగేశాడు. ఎందుకని? పారిపోమన్న పాడేగాడు. వస్త్రాలు ఆడు అంటే ముందు ఉంటే ఈడు అనేకాలు పరిగెడతాడు, వస్త్రాలు లాగైతే ఆడు ఈడేకాలు పరిగెడతాడు. ఇప్పుడు నీది అన్నం పెడతాను, డబ్బులు తీసేసుకురా, బట్టలు ఇచ్చారా, నన్ను కానీ ఇంటికి పంపితే నీకు 50,000 ఇస్తాను ముందే ఇచ్చారా? ఆఫర్లన్నీ ఆడియా ఇప్పుడు. అందుకనే ఒక్క వస్త్రం లాగేస్తే విశ్వాసం మీద హోల్డ్ వస్తుంది దాడికి. అందుకనే రక్షణ లాగడానికి ట్రై చేస్తుంటాడు. హలో, అందుకే నువ్వేం చేయాలి? యెరూషలేము వదిలిపెట్టొద్దు, పరిశుద్ధుల శిబిరం వదిలిపెట్టొద్దు, ప్రార్థన వదిలిపెట్టొద్దు, మందిరం వదిలిపెట్టొద్దు, సంఘం వదిలిపెట్టొద్దు, సహవాసం వదిలిపెట్టకు, లేనిపోని ఆకర్షణల వైపు వెళ్ళకో. వస్త్రం క్షేమంగా ఉంటుంది. మన అంశం ఏంటి? వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు.